నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను ప్రియాంక. డైరెక్టర్ కమ్ యాక్టర్ బండి సరోజ్ కుమార్ తన సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియా చేసే పోస్టులతోనూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి ప్రతిభ లేని వార్లే ఎఫ్ఐఆర్లు, కమిట్మెంట్ల వైపు వెళ్తారంటూ సరోజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల కోసం వచ్చే చిల్లరగాళ్లున్నట్లే అమ్మాయిల్లోనూ అలాంటి వారుంటారన్నారు. అవకాశాలు ఇస్తామని చెప్పి తమను వాడుకున్నారని ఆరోపించే ఫెమినిస్టులు తమ బ్రతుకు తెరువు కోసం అవతలి వ్యక్తిని తాము కూడా ఉపయోగించుకున్నారనే కోణంలో ఎందుకు ఆలోచించారని ప్రశ్నించారు. ప్రతిభ లేని వారే క్విక్ ఫేమ్, ప్రతీకారం, వివాదాల వైపు వెళ్తారని, ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్ అలా ఉండరని పేర్కొన్నారు. కొన్ని కేసులు వ్యక్తిగత ప్రతీకారంతో పెట్టి వ్యక్తుల ఇమేజ్ను, కుటుంబాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. అయితే తన పోస్టులో సరోజ్ కుమార్ ఎవరి పేరును ప్రస్తావించలేదు. అయితే #ఫిలిం మేకర్, #యాక్ట్రెస్, #కాంట్రవర్సీ, #TFI వంటి ను పెట్టడంతో ప్రస్తుతం దర్శకుడు పవన్ సాధినేని అరెస్టుకు సంబంధించిన వివాదాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారంటూ ఓ సినీ నటి ఫిర్యాదు చేయడంతో పవన్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. మరోవైపు యష్ నటించిన టాక్సిక్ సినిమా పైన సరోజ్ కుమార్ స్పందించారు. సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా సోషల్ మీడియాలో సపోర్ట్ చేసే వాయిస్ ఒక్కటి కూడా కనిపించకపోవడం చూస్తుంటే ఈ సినిమాను PR ఏజెన్సీలకు అప్పగించలేదని అర్థమవుతోందన్నారు. PR ఏజెన్సీలకు ఇచ్చి ఉంటే తమకు నచ్చినట్లు సినిమాను హిట్ గా ప్రచారం చేసేవారని వ్యాఖ్యానించారు. యష్ అండ్ టీం మంచి ప్రయత్నం చేసిందని, చివరికి సినిమాలోని కంటెంటే మాట్లాడుతుందని సరోజ్ కుమార్ పేర్కొన్నారు.